ఏడుస్తుంటే పక్కన వచ్చి ఒక ఎద్దు నిలబడి ఉన్నది. ఇప్పుడు ఆ ఎద్దు ఒక కాలుతోనే ఉంది, 4 కాళ్ళు లేవు ఎద్దుకి, ఒక్కటే కాలు. అసలు మీరు ఒక విషయం ఆలోచించండి, ఒక కాలు మీద ఎద్దు నిలబడగలదా? ముందు 2 కాళ్ళు ఉండి వెనక 2 కాళ్ళు లేకపోతేనే ఆ ఎద్దుకి నడక లేదు. అటువంటిది 3 కాళ్ళు లేకుండా మీరు ఎద్దుకి ఎటువైపు కాలు ఒక్కటి ఉంచినా సరే అసలు ఆ ఎద్దు నిలబడి ఉండడాన్ని మీరు చూడగలరా? మీరు చూడలేరు. ఒక కాలుతో ఉన్న ఎద్దు భూమి మీదే డేకుతూ ఉంటుందంతే, నిలబడినట్టు కనపడుతుందంతే. ఇలా నిలబడినట్టు ఉన్నటువంటి ఎద్దు తన 3 కాళ్ళు పోయాయని ఏడవట్లేదు, ఆవు ఏడవడానికి ఆశ్చర్యపోయింది. ఇది మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోందని గోమాత వంక తిరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని అడిగింది. మంగళప్రదురాలా అంటే శుభమివ్వడం మాత్రమే తెలుసున్నదానా? యథార్థం అండి. మీరు ఇల్లు కట్టుకోవాలి.